హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియో వచ్చేసి మన నాగుల చవితి ఫుల్ వీడియో అన్నమాట. అండ్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా పోస్ట్ చేస్తానని చెప్పి. సో నాకైతే టైం కుదరలేదు, పెట్టలేదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేనైతే దేవుడి దగ్గర కావాల్సిన ప్రసాదాలన్నీ చేసుకుని మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అండ్ టెంపుల్ వచ్చేసరికి మా ఇంటి పక్కనే ఉంటుందని చెప్పాను కదా. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అండ్ మేము వెళ్ళగానే కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. అండ్ అక్కడ చిన్న పొట్టు ఉంటుంది అంతే. మేము ఎవ్రీ ఇయర్ అక్కడే చేసుకుంటాం అనమాట. ఇంక సో మేమైతే అక్కడికే వెళ్ళి చేసుకుంటాం ఎప్పుడు. సో అక్కడ చిన్న పుట్ట దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు కదా, కొంచెం ఖాళీగా ఉండి చేసుకుంటేనే బెటర్ కదా అని చెప్పి మేమైతే వెయిట్ చేసాము. అండ్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ముందైతే కొంచెం నార్మల్గా తెలిసిందే కదా, కొంచెం ముగ్గు అవి వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని విఘ్నేశ్వరుని అవి చేసుకుని మనం పూజ చేసుకున్న తర్వాత అండ్ తర్వాత ఇంక మనం పట్టుకెళ్ళేవి ప్రసాదాలు ఏదైతే ఉంటాయో అవన్నీ మనం దేవుడి దగ్గర అయితే పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే మనం మామూలుగా ఏ పూజ చేసుకున్నా మనం క్లీన్ చేసుకుని ముగ్గు అవి పెట్టుకుంటాం కదా. అండ్ నేనైతే ఇక్కడ ముగ్గు అవి పట్టుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. అండ్ నా పక్క ఆవిడ చూసి ఏంటమ్మా ముగ్గు పెట్టుకుంటా డైరెక్ట్ విఘ్నేశ్వరుని పెట్టేస్తున్నావు అని చెప్పి అంటుంది ఆవిడ. అయ్యో మర్చిపోయాను ఆంటీ అంటే సరే తీసుకోమ్మా అని చెప్పి ముగ్గు ఇచ్చింది అనమాట. సో నేనైతే మళ్ళీ కొంచెం వాష్ చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసి ఇంకా అక్కడే కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు అలాగే పువ్వులు అవి పెట్టుకొని నేనైతే విఘ్నేశ్వరుని చేశాను కదా. సో అదైతే పెట్టుకొని అన్నమాట. అక్కడ పెట్టేసుకున్నాక మళ్ళీ కొంచెం పువ్వులు పసుపు కుంకుమ పెట్టి అండ్ పూజ అయితే చేశాను అన్నమాట. అక్షింతలు అవి వేసుకుని అండ్ తర్వాత నైవేద్యం పెట్టాలి కాబట్టి కొంచెం ఒక అరటిపండు పెట్టాను, అలాగే కొంచెం బెల్లం ముక్క, అలాగే మనం సింబ్లీ మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా సింబ్లీ చేశానని చెప్పి. సో సింబ్లీ ఉండలు అలాగే వడపప్పు అలాగే చెలిమిడి కూడా పెట్టామన్నమాట. అండ్ ఇవన్నీ నేను ఒకసారి షార్ట్ వీడియోలో పెట్టాను. అండ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో మేమైతే ఈ ప్రసాదాలు అయితే పెడతారు మ్యాక్సిమం. అండ్ ఇంకొకటి తేగలు ఉంటాయి కదా, తేగలు పెడతారు. అలాగే ఇంకొకటి టెంక్తో ఉంటుంది, అది నాకు సరిగ్గా నేమ్ తెలీదు. సో మరుగుజ్జు ఏదో అంటారు సంథింగ్, సారీ నాకు తెలీదు. సో ఇవన్నీ కూడా పెడతారనమాట దేవుడి దగ్గర. సో మాకైతే అప్పుడు మాకు అవి దొరకలేదు, అవైలబుల్గా లేవు. అని ముందు అవి వర్షాలు కదా మాకు, సో అయితే దొరకలేదు అనమాట. మేము చేసుకున్న ప్రసాదాలు అలాగే ఎగ్స్ పాలుతోనే మేము నైవేద్యం అయితే చల్లించాం అనమాట. అండ్ మాకు అయితే ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము అవి, కానీ ఇయర్ ఏంటంటే దొరకలేదు మ్యాక్సిమం. ఎక్కడ ప్రతి ప్లేస్లోనే చూసాము, బట్ మాకైతే దొరకలేదు అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇవైతే పెట్టుకున్నాము. ఇంకా అలాగే ఇక్కడ అమ్మమ్మతో కూడా పూజ చేపిస్తున్నాను అనమాట. అంటే అక్కడ కొంచెం పసుపు కుంకుమ అవి వేసేసి కొంచెం దండం పెట్టుకో అని చెప్పి అలాగే మా తమ్ముడితో కూడా వేపించాను. వాడు కూడా వేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ వీడియో తీస్తున్నాం కదా అని చెప్పి వాడైతే సిగ్గుపడుతున్నాడు కనిపించడానికి. ఇంకేం పట్టించుకోకు, నువ్వు మంచిగా దండం పెట్టుకో అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇంక నేనైతే సిమ్లీ ముండ్లు అవి చేశానని చెప్పాను కదా, ఇంకా అవన్నీ అయితే వేసిస్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఇంకా అమ్మమ్మతో కూడా వేపిస్తున్నాను. ఇంకా అవన్నీ వేసుకుని ఇంకా దండం పెట్టుకో అని చెప్పి అలాగే మనం సిమ్లీ ఉండలు వడపప్పు అండ్ చలిమిడి ఇవి 3 కలిపి వేసేయాలన్నమాట. అక్కడ ఇవన్నీ వేసుకొని ఇంకా అలాగే మనం చెప్పాను కదా ఆల్రెడీ తేగలు అవి కూడా అక్కడే వేసేస్తారు పట్టుకెళ్ళి. మాకు దొరకలేదు కాబట్టి ఇంక మేము వీటితోనే ఇంక వేసేసాము ఇంకా మంచిగా. అండ్ ఇంకా అక్కడ వేసేసిన తర్వాత ఇంకా మా తమ్ముడితో కూడా వేపించాను. ఇంకా 3 సార్లు వేసుకోవాలి కదా అని చెప్పి 3 సార్లు వేసాను అన్నమాట. అండ్ మా చెల్లి కూడా వేసింది, కాకపోతే తను వీడియో తీస్తున్న వల్ల ఇంక తన వీడియోస్ అయితే నేను తీయలేదు. లాస్ట్లో యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా అక్కడ ఖాళీ లేదు. ఇంకా ఆల్రెడీ మా వెనకాలైతే వెయిట్ చేస్తున్నారు. ఇంకా సర్లే కదా అని చెప్పేసి ఇంకా తనైతే వీడియో తీస్తుంది, మేమైతే ఇంక వేసేసాము. అలాగే ఎగ్స్ కూడా పట్టుకెళ్ళాం కదా, ఎగ్స్ ఏంటి అన్ని వేసిస్తున్నాం అనుకోకండి. అండ్ మా ఫ్యామిలీ అప్పుడు రావడానికి కుదరలేదు, సో అందుకని చెప్పేసి నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. నాకు, మా డాడీకి, మా అమ్మకి, అలాగే మా అన్నయ్యకి అండ్ మా అమ్మమ్మ 5గురు కాబట్టి 5 ఎగ్స్ తీసుకున్నాము. అండ్ ఒకటైతే మా డాడీ పేరు మీద అలాగే మా అమ్మ పేరు మీద మా అన్నయ్య పేరు మీద అండ్ నాది వేసేసాను ఫస్ట్. అండ్ తర్వాత అమ్మమ్మ పేరు మీద అమ్మమ్మ వేసిందనమాట. తర్వాత పాలు కూడా సేమ్ అలానే ఇంకా డాడీకి నాకు అమ్మకి అన్నయ్యకి అలా నేనైతే 3 సార్లు అయితే వేసేసాను ఫస్ట్. తర్వాత అమ్మమ్మ కూడా వేసింది. అండ్ పుట్ట పక్కనే కొంచెం నాగదేవతది విగ్రహం ఉంటుంది కదా, అది ఉందన్నమాట. అక్కడ కూడా నేను పూజ చేసుకున్నాను మంచిగా. అండ్ అక్కడ కూడా పూజ చేసుకున్న తర్వాత అండ్ మాకు అమ్మవారి గుడి అనమాట, మేము వెళ్ళిన గుడి అయితే అమ్మవారి గుడి. అండ్ మాలచమ్మ తల్లి అలాగే మహాలక్ష్మి అమ్మ గుడి అన్నమాట. అంటే 2 అక్క చెల్లెలు అమ్మవార్లు గ్రామ దేవతలు అన్నమాట. సో అక్కడైతే మాకు పోతురాజులు అంటారు కదా,
వాళ్ళు ఉంటారనమాట. అండ్ వాళ్ళైతే ఇద్దరు ఉంటారు పక్క పక్కనే. సో, వాళ్ళకి కూడా పానకం నీళ్ళు, అలాగే వడపప్పు, చలిమిడి కూడా పెడతారనమాట. చాలా మంచిది అలా పెట్టుకుంటే. అండ్ మేము కూడా అయితే నేను పెట్టుకున్నాను. అండ్ పెట్టి నేనైతే ఇంక పానకం అవి వేస్తాననమాట. అండ్ ఇక్కడొచ్చేసరికి పాలు అవి వేస్తున్నారు ఇక్కడ కూడాను. అండ్ ఇక్కడ మా చెల్లి కనిపించింది. నాకు కనిపించలేదు. అంటే ఇక్కడ తీశాననమాట చిన్న క్లిప్. అలాగే మా తమ్ముడితో కూడా వేసేసి ఇంక మేము కూడా వేసేసామన్నమాట. అండ్ నేనైతే నవ్వుతున్నాను మా తమ్ముడిని చూసి. వాడేమో సిగ్గుపడుతున్నాడు. అక్కడ వేయి, ఇక్కడ వేయి అని చెప్పాననమాట. సో, ఇంకైతే మేమైతే మంచిగా అయితే పూజ చేసుకున్నాము ఆ రోజు. అండ్ మేమైతే చాలా చేసుకున్నాము పూజ. అండ్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అయితే చాలా జరిగింది. అండ్ మేమైతే ఇంకా కంగారు పడకుండా ఇంకా చాలా అయితే జరిగిందనమాట పూజ అనేది. ఇంకా మేము వచ్చేసరికి బయట అంతా పూజ అయిపోయాక లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అండ్ గ్రామదేవత అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి దండం అండ్ మేమైతే అక్కడ దండం పెట్టుకున్నాము. ఆయన అయితే నవ్వుతున్నాడు అనమాట, వీడియో తీస్తున్నారా అని చెప్పి. సో, ఇంకా అక్కడైతే అయిపోయిన తర్వాత ఇవిడైతే మహాలక్ష్మి అమ్మ తల్లి, ఫస్ట్ దండం పెట్టుకున్న ఆవిడ. ఇక్కడైతే మహాలక్ష్మి అమ్మ తల్లి అనమాట. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అండ్ సో పక్క పక్కనే ఉంటారనమాట. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంక ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. అండ్ ఇంక లాస్ట్కి ఇంక అన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక మేమైతే క్రాకర్స్ కలుద్దాం కదా అని చెప్పి ఇంక మేమైతే రెడీ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా తీసుకున్నాము. అంటే ఇంకా చాలా గాలి వేస్తుంది అప్పుడు. ఇంకా మేము మ్యాచ్ బాక్స్ తొలగిద్దామంటే ఇంకా అసలు గాలి ఆగట్లేదు అనమాట. సో, అక్కడ ఎవరు ఇంకా దేవుడి దగ్గర దీపారాధనలో అయితే చేసుకున్నారు. ఇంకా మేమైతే ఇంక అక్కడే వెలిగించేసామన్నమాట. ఇంకా మేము పట్టుకెళ్ళిన క్రాకర్స్ అన్నీ ఇంకా ఒక్కొక్కటి అయితే కాల్ చేసుకున్నాము మొత్తం. ఇంకా చాలామంది ఇంకా నాగుల చవితి అంటే ఇంకా అక్కడే కదా కాలుస్తారు. ఇంకా ఆల్మోస్ట్ అందరూ కాల్చేసారు. ఇంకా లాస్ట్కి మేము వెళ్ళేటప్పటికి ఇంకా మేము కూడా కాల్స్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ ఒక అమ్మాయి కనిపిస్తుంది చూడండి. కొంచెం అమ్మాయి హ్యాండిక్యాప్ట్ అనమాట. అంటే తను మా అక్క వాళ్ళ అమ్మాయి, అంటే మాకు రిలేషన్ అవుతారనమాట. సో, తనైతే చాలా భయపడిపోతుంది కాల్చడానికి. మేమైతే అది ఒకసారిగానే వెలిగిస్తుంటే అమ్మో అని అరిచేసింది. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది దానికి అలా అరవగానే. ఇంకా తనతో కూడా ఇంకా కాల్చి మేమైతే దండం పెట్టుకున్నాయి మంచిగా. అండ్ ఇదండి వ్లాగ్. నచ్చిందా? లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.